ఆళ్లగడ్డ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ముసలం పుడుతోంది. టీడీపీ కంచుకోటలాంటి నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య ముదురుతున్న తగాదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జిల్లా నేతలతో కట్, మిత్రపక్షాలతో గ్యాప్, సొంత పార్టీలో వర్గపోరు. ఎమ్మెల్యే అఖిలప్రియ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? లేక జిల్లా యంత్రాంగమే ఆమెను కావాలనే టార్గెట్ చేస్తోందా? కూటమి ధర్మం ఇక్కడ వర్కౌట్ అవుతుందా? లేక తెరచాటు రాజకీయం కూటమి పునాదులే కదిలిస్తోందా? అఖిలప్రియ వైఖరి పార్టీకి శ్రీరామరక్ష, లేక ఆళ్లగడ్డలో టీడీపీ భవిష్యత్తుకు సమాధి కడుతున్నారా? ఆళ్లగడ్డలో సైకిల్ పార్టీని సందిగ్ధంలో పడేస్తున్న ఆ తెరచాటు యుద్ధంపై ఓ లుక్కేద్దాం. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు ఇప్పుడు బహిర్గతమైంది. మొన్నటికి మొన్న నంద్యాలలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఆ వేడుకలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ జాడ ఎక్కడా కనిపించలేదు. జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆమెను ఆహ్వానించకపోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెను ఒంటరిని చేసేందుకు జిల్లా నేతలు ఏకమయ్యారనే టాక్ వినిపిస్తుంది. ఆళ్లగడ్డలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. ప్రోటోకాల్ను తుంగలో తొక్కి జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ మరియు ఎంపీ బైరెడ్డి శబరిని పిలవకుండానే కార్యక్రమం ముగించడం చర్చనీయాంశమైంది. ఇది ఎమ్మెల్యే కావాలని చేశారా, లేక జిల్లా నేతలే ఈ కార్యక్రమానికి దూరం జరిగారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు నంద్యాల పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించేందుకు జరిగిన ప్రయత్నాలు పార్టీలో ఆజ్యం పోశాయి. అఖిలప్రియకు సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా ఆమె బలాన్ని తగ్గించాలని ప్రత్యర్థి వర్గం భావిస్తోందట. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత పోరును పతాక స్థాయికి చేర్చిందట. కూటమి ధర్మాన్ని పాటించడంలో ఆళ్లగడ్డ టీడీపీ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిత్రపక్షమైన జనసేనను ఎమ్మెల్యే అఖిలప్రియ కలుపుకునిపోవడం లేదని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. జనసేన నేత మల్లయ్యను, ఆయన అనుచరులను సమావేశాలకు పిలవకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ సైనికులను దూరం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ వ్యక్తిగత ఆధిపత్యం చుట్టూనే తిరుగుతుందట. ముఖ్యంగా ఎమ్మెల్యే అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డి వర్గానికి మధ్య ఉన్న కేబుల్ నెట్వర్క్ వివాదం, రాజకీయ వర్గపోరు ఇప్పుడు రచ్చకెక్కుతోందట. ఎవరికి వారు తామే అసలైన పార్టీ నేతలమని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేందుకు కౌంటర్ ప్లాన్లు వేస్తున్నారట. టీడీపీలోనే 2-3 వర్గాలు ఉండడం వల్ల క్రింది స్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన ఆళ్లగడ్డ ఇప్పుడు వర్గపోరుతో కునారిల్లుతోందట. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మసకబారుతుండడంపై సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విభేదాలు ముదురుతూ ఉండడంతో కొందరు జిల్లా నేతలు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడిని కలిసినట్లు సమాచారం. ఆళ్లగడ్డలో జరుగుతున్న పరిణామాలను సీఎంకు వివరించి జోక్యం చేసుకోవాలని కోరారట. మరి అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా, లేక సర్దుబాటు మంత్రం పఠిస్తుందా? జిల్లా నాయకత్వం సహకారం లేకుండా, మిత్రపక్షాలను కలుపుకోకుండా రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయడం అఖిలప్రియకు అంత సులభం కాదు. ప్రత్యర్థి పార్టీలు ఈ విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సందిగ్ధంలో క్యాడర్ ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతోందట. మొత్తానికి ఆళ్లగడ్డ రాజకీయం ఇప్పుడు కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటుకునే క్రమంలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. అధిష్టానం ఈ విభేదాలకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే ఆళ్లగడ్డలో టీడీపీ కోట బీటలు వారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక నాయకత్వంలో మార్పులు వస్తాయా, లేక ఎమ్మెల్యే అఖిలప్రియ తన వైఖరి మార్చుకుంటారా? ఆళ్లగడ్డ సైకిల్ బాటలో ముళ్లను అధిష్టానం ఎలా తొలగిస్తుందో చూడాలి మరి.